అసలు ఏ అధ్యాయంలో ఉన్నాం మనం కూడా మర్చిపోయాం. కనిపిస్తుంది కదా మేడం? గీతా పటం 99 కనిపిస్తాను కనిపిస్తారు కదా? సరే. ఎన్నో అధ్యాయం సార్, అధ్యాయం కూడా మర్చిపోయాం. రెండవ అధ్యాయం మేడం, రెండవ అధ్యాయము. ఇది మనము 67. స్థితప్రజ్ఞ 67 67 స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పుకుంటున్నాము. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అని అర్జునుడు అడిగినప్పుడు చెప్పడం. నెల రోజులు అయిపోయింది కాబట్టి మనము చాలా మర్చిపోయాం దీన్ని. ఇంద్రియాణం చరతాం యన్మనోను విధీయతే, ఇది ఇక్కడి నుంచి ఉంది మేడం. ఇది అది సుమారుగా 4-5 శ్లోకాల్లో ఇంద్రియ నివృత్తి మూలక స్థితప్రజ్ఞత అని చెప్పుకున్నాం దీన్ని. ఇప్పుడు దాన్ని అదే పాఠాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. దీన్ని ఇంకొక విధంగా చెప్తున్నారు దీంట్లో. శాంతమయ్య మేడం చదువుతారా దీన్ని? సరే సార్. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఇది మేడం శ్లోకము. ఇది మనం 266లో ఏం చెప్పుకున్నామంటే, ఇంతకు ముందు శ్లోకం నుంచి ఆ శ్లోకము ఆ ముందు శ్లోకము అన్నిట్లోనూ ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి చెప్పుకుంటూ వచ్చాడు శ్రీకృష్ణుడు. దాంట్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, రాగద్వేష వియుక్తైస్తూ విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్ విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి అని 64వ శ్లోకము. అంతకు ముందు శ్లోకం 62-63 నుంచి ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది ఈ సబ్జెక్ట్. ఏమి ఇంద్రియ నివృత్తి మూలక స్థిత ప్రజ్ఞ లక్షణము అని అంటారు దీన్ని. అక్కడ ఏమొచ్చిందంటే, ఫస్ట్ మనకు 62 నుంచి ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే అని చెప్పుకుంటూ వచ్చినాడు. అంటే ధ్యాయతో విషయాన్ పుంసః అంటే ఒకే విషయాన్ని ఆలోచన చేసి మనస్సు అందులో సంగము ఏర్పడుతుంది. సంగము నుంచి సంజాయతే కామః, దాని మీద కోరిక పుడుతుంది. కామము నుంచి క్రోధం పుడుతుంది. క్రోధము నుంచి అతని పతనం స్టార్ట్ అవుతుంది. క్రోధాద్భవతి సమ్మోహ అని 62వ శ్లోకంలో చెప్పుకున్నాము. తర్వాత రాగద్వేష వియుక్తైస్తూ విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్ విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి అని. ప్రసాద బుద్ధి అంటే ఏమి చెప్పుకున్నాం మనము అంటే, రాగ ద్వేష వియుక్తైస్త రెండు లేకుండా ఉండి విషయాన్ ఇంద్రియైశ్చరన్ అంటే మనము మనస్సు విషయముల్లో ప్రవర్తిస్తున్నప్పటికీ కూడాను ఆ మనస్సు తర్వాత ఇంద్రియములు రెండు మన కంట్రోల్లో ఉంటే ప్రసాదం అధిగచ్చతి, అదే ప్రసాదం అని కూడా చెప్పుకున్నాం మనం. ఆ ప్రసాదం ఉన్నప్పుడైతే ప్రసాదే సర్వ దుఃఖానం హానిరస్యోపజాయితే, అదే అన్ని దుఃఖాలు కూడా నాశనం అయిపోతుంది అని చెప్పుకుంటూ వచ్చినాము. కానీ ఇంద్రియ నిగ్రహం లేని వాడికి ఏమవుతుంది అంటే, నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచ భావయత శాంతి అశాంతస్య కుతం సుఖం అని ముందు శ్లోకంలో చెప్పుకున్నాం మనం. ఆ ఇంద్రియ నిగ్రహం లేని వాడికి బుద్ధి లేకుండా పోతుంది. బుద్ధి లేకుండా పోతే భావన లేకుండా పోతుంది. బుద్ధి భావన అంటే ఏమని ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాము. నచ భావయత శాంత, అలాంటి ప్రసాద బుద్ధి లేని వాటి శాంతి లేదు. శాంతి లేకపోతే సౌఖ్యము లేదు అని చెప్పేసి కింద శ్లోకంలో చెప్పుకున్నాం. చెప్పుకునేసి ఇప్పుడేం చెప్తున్నామంటే, ఈ సుఖం లేదని చెప్పుకుంటున్నాం కదా. ఎందుకు లేదు సుఖం, ఎందుకు లేదు అంటే ఇప్పుడేం చెప్తా అంటే, ఇంద్రియాణం హి చరతాం యన్ మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావం ఇవాంభసి. ఇది బ్రాడ్గా అర్థం ఫస్ట్ చూసుకుందాము. ఈ అంటే ఏమిటంటే, ఎందువల్ల అంటే ఎందుకు ఆత్మజ్ఞానం అతనికి ఉండదు? ఎందుకంటే ఈ ఇంద్రియ నిగ్రహము లేనటువంటి వాడికి ఆత్మజ్ఞానం ఉండదు. ఎందుకు ఉండదు? ఎందువలన అంటే, చరతాం ఇంద్రియాణం అంటాం. చరతాం అంటే ఇంద్రియములు ఒక్కొక్క విషయంలో ఒక చరిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా కన్ను చూపు అనే దాని మీద చరిస్తూ ఉంటుంది. చెవి శబ్దము అనే దాని మీద వినిపిస్తూ ఉంటుంది. చర్మము స్పర్శ అనే దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. దాన్ని చూస్తూ ఉంటుంది. చూడడం అంటే దానికోసం అభిలషిస్తూ ఉంటుంది. అలాగే శబ్ద రస రూప స్పర్శ గంధములు అనేటువంటి వాటికి ఈ పంచేంద్రియములు అనేటువంటివి కూడాను వాటి విషయాలను అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎలా అయితే నీరు పళ్ళ మెరుగు ఉన్నట్టుగా నీరు ఎలాగైతే స్లోప్ ఎలా ఉంటుందో అలా వెళ్ళిపోతుంటుందో,
అలాగే కన్ను అన్నటువంటిది నిద్ర లేచినప్పటి నుంచి ఏదో చూస్తుంటుంది. అలా చూసినప్పుడు చూసి అలా వదిలేయకుండా మనస్సు కూడా దాని వెంట పరిగెడితే ఏమవుతుంది అని చెప్పడం. ఇంద్రియాణం హి చరతాం. ఆ ఇంద్రియములు చరిస్తూ ఉంటాయి. ఇంద్రియములు దాని దాని విషయాల్లో చరిస్తున్నప్పుడు మనోను విధీయతే, ఏ ఇంద్రియము ఎలా చరిస్తుందో అలాగే మనస్సు మనః అనువిధీయతే. మనః అనువిధీయతే మనోను విధీయతే. మనస్సు కూడా అలాగే అనుసరిస్తూ ఉంటుంది. అనువిధీయతే అంటే వెనక, విధేయత అంటే దాని వెనక వెళ్తుంది అని, పీచే అంటాం కదా, దానికి వెనక వెళ్తూ ఉంటుంది. అంటే ఇంద్రియం ముందు వెళ్తూ ఉంటుంది. ఇంద్రియం అంటే కన్ను చూస్తుంది, చూడంగానే మనసు దాని వెంట పరిగెడుతుంది. మనసు దాని వెంట పరిగెడితే మనం దాని వెంట పరిగెడతాము. అంటే ఏమిటిది, ఎలా పరిగెడతాం మనము అంటే, ఎలా పరిగెడతామంటే మనము సినిమా చూడాలనుకుంటాము. సినిమా చూడాలి అనే సంకల్పం వస్తుంది. సినిమా వాల్ పోస్టర్ చూస్తుంది కన్ను. వాల్ పోస్టర్ చూడంగానే కన్ను చూడంగానే ఏమేం చేస్తుందంటే కన్ను వెంట మనసు పరిగెడుతుంది. అంటే మనసు పరిగెడుతుంది అంటే ఏమిటంటే మనసు దాని గురించి ఆలోచన చేస్తుంటుంది. ఆ వాల్ పోస్టర్ గురించి ఆలోచన చేస్తుంటుంది. ఏ సినిమాలో ఎక్కడ ఏ హాల్లో ఉంటుంది అని ఆలోచన చేస్తుంటుంది. అలా ఆలోచన చేసి దాన్ని ఇలా ఇలా వెళ్తే ఎలా ఉంటుంది అని దాని గురించి సంకల్పం చేసి దాని వెంట వీడు కూడా పరిగెడుతుంటాడు అనమాట. వీడు కూడా పరిగెట్టి అక్కడికి వెళ్ళిపోతుంటాడు, ఆ సినిమాకి వెళ్ళిపోతుంటాడు. అంటే ఇంద్రియాణం హి చరతాం మనోను విధీయతే. ఆ ఇంద్రియం ముందు వెళుతూ ఉంటుంది, వీడి దాని వెంట వీడు వెళ్ళిపోతుంటాడు. అలా వెళ్ళిపోతుంటే ఏమవుతుంది, తదస్య హరతి ప్రజ్ఞ అన్నటువంటి దాన్ని తదస్య హరతి, వీడికి హరతి ప్రజ్ఞాం. వీడికి ఈ అంటే ఈ సాధకుడికి హరతి అంటే దాన్ని నాశనం చేసేస్తుంది. ఏం నాశనం చేస్తుంది, ప్రజ్ఞను నాశనం చేసేస్తుంది. ఎలా నాశనం చేసేస్తుంది, వాయు నావం ఇవ అంభసి అంటాడు. నావం ఇవ అంభసి. అంభసి అనేది సప్తమి విభక్తి. అంటే అంబస్ అంటే నీరు, అంబసి అంటే నీటి లోపల అని, నీటి లోపల. వాయు నావం ఇవ అంబసి అంటే నీటిలో ఉన్నటువంటి నావను వాయువు ఎలాగైతే చేస్తుందో అలా అంటాడు అంతే. అంటే వాయువు, నీటిలో ఒక నావ ఉంది, చుక్కాని లేనటువంటి నావ. ఆ నావ అలా వెడుతూ ఉంటుంది. అలాంటిదప్పుడు గట్టిగా విజృంభణంగా వీచేటువంటి ఒక గాలి వల్ల అది ఏమవుతుంది, ఆ గాలి వల్ల ఆ నావ డ్రిఫ్ట్ అయి పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా ఇంద్రియాణం హి చరతాం మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావం ఇవాంభసి అని అంటాడు. ఎలా అంటే దీనికి ఒక వ్యక్తి ఉంటాడు, ఇంటి యజమాని ఉంటాడు. ఆ ఇంటి యజమాని ఎలాంటి వాడంటే వాడికి ఎప్పుడు కూడా ఏదో ఇంద్రియ భోగాల మీద అనురక్తి ఉంటుంది. వాడు ఏదో తాగేటంటే అలవాటు ఉంటుంది. అలా అలవాటు ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు, ఇంట్లోటువంటి వాళ్ళు తెలియకుండా వాడు ఏం చేస్తాడంటే నౌకర్ని పిలిచి, నౌకరికి ఏదో లంచం ఇచ్చి వాడితో రహస్యంగా సారా తెప్పించుకొని ఏదో రాత్రి పొద్దు రహస్యంగా తాగుతుంటాడు. అలాంటి తాగేటువంటి వాడు ఏమైపోతుంది, మనం చూస్తుంటాం ఇలాంటి వ్యక్తులను. అలా తాగేటువంటి సందర్భంలో వీడేమైపోతా అంటే వాడికి లోకం అయిపోతుంటాడు. వాడికి ఎప్పుడైతే డబ్బులు ఇచ్చి ఏదో తీసుకురమ్మని చెప్పినప్పుడు వీడికి విధేయుడిగా ప్రవర్తించకుండా వీడిని కేర్ చేయకుండా ఉంటాడు. అలా అయిపోతుంది పరిస్థితి. అలాంటిది ఏమైపోతుంది, వీడి మీద కంట్రోల్ అనేటువంటిది మా నౌకర్ మీద కంట్రోల్ అన్నటువంటిది వీడికి వెళ్ళిపోతుంది. నౌకర్ మీద కంట్రోల్ వెళ్ళిపోతే ఏమైపోతుంది అంటే నౌకరు చెప్పినట్టుగా వీడు వినేటువంటి స్థితికి ఏర్పడితే అప్పుడు ఆ నౌకరు ఎలా చెప్తే అలా వింటుంటాడు. నౌకరు ఇంట్లో ఏదైనా దొంగతనం చేసినప్పటికి కూడాను వీడు నౌకర్ని తీసేసేటువంటి పరిస్థితి వీడికి ఉండదు. ఎందుకంటే వీడిని గుట్టువాడు రట్టు చేస్తాడు. సాధారణంగా మనం ఇలాంటి పరిస్థితిని కేవలం మంత్రుల వరకు కూడా చూస్తుంటాం. వాడికి డ్రైవర్ ఉంటాడు, డ్రైవర్ దగ్గర కూడా వీడు లోకం అయిపోతుంటాడు. ఎందుకంటే వాడి వీక్నెస్ వీడికి తెలుసు కాబట్టేసి. సో ఎప్పుడైతే ఈ నౌకరు అనేటువంటి వాడు మనస్సు, నౌకరు. ఆ నౌకరితో మనం ఏం చేస్తాం, మనము తప్పుడు విషయాల కోసం మనం ఉపయోగించుకున్నప్పుడు మనకి ఏమైపోతుంది, మనము ఆ మనస్సు వెంట పరిగెత్తాల్సి వస్తుంది. మనము వాడి మనసు మీద మనకు కంట్రోల్ లేకుండా పోతుంది. ఎలాగైతే నౌకరుకు మనం లంచం ఇచ్చి వాడితో సారా తెప్పించుకొని తాగేటువంటి గృహ యజమాని ఏ దురవస్థలో ఉంటాడో అదే దురవస్థలోనూ మనం కూడా ఉంటాము. ఎప్పుడు ఉంటాము అంటే ఆ నౌకరు అలాంటి వాడు ఉన్నప్పుడు. ఆ నౌకరు ఎవరు, నౌకరు. ఆ నౌకరు ఉన్నటువంటి మనస్సు మనం కంట్రోల్ చేయగలగాలి. నౌకరుని కంట్రోల్ చేయగలిగితే, అంటే ఎప్పుడైతే ఈ యజమాని క్లీన్ స్లేట్ లో ఉన్నప్పుడు ఏమైపోతుందంటే మన నౌకరు చెప్పినట్టుగా ఇతను వినేటువంటి అవసరం ఉండదు.
ఆ నౌకరుతో మనం వీడు చెప్తుంటాడు, ఆ నౌకరు చేస్తుంటాడు అంతే. కానీ నౌకరుకి ఎప్పుడైతే ఇతను బానిస అయిపోతాడో, నౌకరుకు బానిస అయిపోయినప్పుడు ఆ నౌకరు ఏమైపోతుంటాడు, నౌకరు వెళ్ళినట్టుగా వీడు కూడా వెళుతుంటాడు అని ఈ దృష్టాంతం. దీనికి మనకు కఠోపనిషత్తులో ఒక మంచి దృష్టాంతం ఒకటి కనిపిస్తుంది. ఏమిటంటే ఒక యజమాని ఉంటాడు. యజమాని రథంలో కూర్చొని ఉంటాడు. రథంలో కూర్చున్నప్పుడు గుర్రాలు ఉంటుంది, పొగరుబోతు గుర్రాలు ఉంటాయి. ఆ పొగరుబోతు గుర్రాలను స్వాధీనం చేసుకోవడానికి అతను సారథి కూర్చుంటాడు. ఆ సారథి తప్పతాగి ఉంటాడు, కళ్ళాన్ని అలా లూజ్ గా పట్టుకొని ఉంటాడు. అవి తమ తోచినట్టుగా వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోయేటువంటి సందర్భంలో ఇతని ఇలా కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉన్నప్పుడు ఆ రథం ఎలా వెళ్తుంది? ఆ రథం కొంత దూరం వెళ్తుంది. వెళ్ళిపోయిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడో కింద పడిపోతుంది అది. కింద పడిపోయినప్పుడు వీడికి కాళ్ళు చేతులు విరిగిపోతాయి. విరిగిపోయి వీడికి ఏదో ఒక ఒక హాస్పిటల్లో చేరుతాడు ఏదో అనుకోండి. అలా వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటే వాడు ఏమంటాడంటే నేను అక్కడి నుంచి వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, రథం నుంచి వచ్చాము. రథం నుంచి ఎలా వచ్చావు? ఆ కింద పడిపోయింది, రథం పడిపోయింది. ఎందుకు సారథి లేకుండా ఎందుకు గుర్రాలు లేవా? గుర్రాలు పొగరుబోతు గుర్రాలు అవి. మరి పొగరుబోతు గుర్రాలను పట్టుకోవడానికి సారథి లేడా? ఉన్నాడు, కానీ వాడు తాగి ఉన్నాడు. అది పరిస్థితి. అలా ఎలా ఉంటుంది? పొగరుబోతు గుర్రాలు ఉన్నటువంటివి ఇంద్రియాలు. అవి ఎటు తిరిగితే అటు వెళ్ళిపోతుంటుంది. కానీ సారథి అన్నటువంటి వాడు ఎవడు అంటే మనస్సు ఉన్నటువంటి వాడు సారథి. ఈ మనస్సు దాన్ని నిగ్రహించాలి. కానీ మనసు నిగ్రహించకుండా ఎప్పుడైతే దాన్ని వదిలిపెట్టేస్తుందో, ఇంద్రియాలను ఎలా అంటే ఫ్రీగా వదిలిపెట్టేస్తుందో, ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే, ఇంద్రియములు వెళ్ళినట్టంతా మనస్సు కూడా వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు ఏమైపోతుందంటే తదస్య హరతి ప్రజ్ఞ వాయుర్నావమివాంబసి, వీడి నావను వీడి వెళ్ళేటువంటి దారి తప్పించి వీడి కింద పడేస్తుంది. వీడి ప్రజ్ఞ నాశనం అయిపోతుంది. వీడు ఎలా నాశనం అయిపోతాడు అని చెప్పడానికి దృష్టాంతం ఇది. దీనికి ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే. అదే ఇంకొక దృష్టాంతం ఏం చెప్తాడో అదే కఠోపనిషత్తులో ఉంటే, అదే ఒక రథం ఉంటుంది. ఆ రథంలో ఒకటి యజమాని ఉంటాడు. ఆ సారథి అన్నటువంటి వాడు తాగి ఉండడు. అతను ప్రశాంతంగా ఉంటాడు. తర్వాత అతను అధీనంలో ఉంటాడు. అధీనంలో ఉన్నటువంటి సారథి ఉన్నప్పుడు ఆ గుర్రాలు ముందుకు పోకుండా అతను కంట్రోల్ చేస్తుంటాడు. అప్పుడు అది రథం గమ్యస్థానానికి చేరుతుంది. కాబట్టి అది పాజిటివ్ గా, ఇది నెగిటివ్ గా రెండింటిగా చెప్తారు. కఠోపనిషత్తులో ఈ దృష్టాంతం వస్తుంది. ఇది మనము ఎలా ఉంటామంటే సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు మనము ఇంద్రియములు చెప్పినట్టుగా మనం పరిగెత్తుతూ ఉంటాము. ఇంద్రియములు చెప్పినట్టుగా పరిగెత్తే దాని నుంచి మనకి ఏమైపోతుందంటే మనోను విధీయతే, మనస్సు దాని వెంట పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనసు పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటుందో ఇంద్రియముల మీద కానీ తర్వాత మనస్సు మీద కానీ మనకు కంట్రోల్ లేకుండా పోతుంది. ఇంద్రియముల మీద మనసు మీద కంట్రోల్ లేకుండా పోయినప్పుడు తదస్య హరతి ప్రజ్ఞ వాయుర్నావమివాంబసి అంటారు. ఇప్పుడు చాలా మంది మనము వీళ్ళని చూస్తుంటాం అనమాట. ఎవరినంటే పాలిటీషియన్స్ చూస్తుంటాం. వాళ్ళు సాధారణంగా ఏం చెప్తుంటారంటే పార్టీని మారేటప్పుడు ఏం చెప్తారంటే నువ్వు ఎందుకు పార్టీ మారుతున్నానంటే నేను నా ప్రజలంతాను ఈ నన్ను మారమంటున్నారు, వాళ్ళు చెప్పినట్టు నేను వింటున్నాను అని చెప్పేసి అంటుంటాడు. అంటే వీడికి ఒక స్వతంత్రంగా ఒక అభిప్రాయం గాని, ఒక అజెండా గాని, ఒక దృక్పథం గాని లేకుండా ఉన్నటువంటి వాడు వీడు అని లెక్క. వీడు వాళ్ళను మార్చేదానికి ఉండాలి గాని వాళ్ళు చెప్పినట్టు ఇతని వినేటట్టు ఉండకూడదు. అందుకోసం మనకు రఘువంశంలో ఒక చిన్న శ్లోకం వస్తుంది. అది కూడా నేను రాసుకొచ్చినాను, చూపిస్తుందండి. రఘువంశంలో ఏం చెప్తారంటే ప్రజానాం వినయాధానాత్ రక్షణాత్ భరణాదపి సపిత పితరస్తాసాం కేవలం జన్మహేతవః అని చెప్తారు. రారాజు ఉన్నటువంటి వాడు ఎలా ఉండాలంటే ప్రజలు చెప్పినట్టంతా ఎగరకూడదంట. అతనికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. ఏమో రెస్పాన్సిబిలిటీస్? ప్రజానాం వినయ ఆధానాత్ రక్షణాత్ భరణాదపి, ఈ 4 చూసుకోవాలి అతను. వాళ్ళకు కాస్త డిసిప్లిన్ కూడా ఉండేటట్టు చూసుకోవాలంట రాజు ఉన్నటువంటి వాడు అంటే ఇప్పుడు గవర్నమెంట్ అనుకోండి. ఆ గవర్నమెంట్ అన్నటువంటి వాడు ఎలా ఉండాలంటే వినయం కూడా నేర్పించాలి. అంటే మనస్సు మన కంట్రోల్లో ఉంటుంది. మనస్సు అన్నటువంటిది మనస్సు ఇంద్రియములు మన ప్రజలు అనుకుంటే మన ఎలా ఉండాలి? మనము ప్రజాన వినయ ఆధానాత్ రక్షణాత్ భరణాదపి, ఈ రాజు అయితే ఎలా చూసుకుంటాడు? వినయం అంటే వాడికి డిసిప్లిన్ ఉండాలా. ఆధానాత్ అంటే వాడికి ఏదైనా ఒక ప్రొటెక్షన్ ఉండాలా. వాడి యొక్క రక్షణ మనం చూసుకోవాలా. భరణాదపి ముసలివాళ్ళు అట్లాంటి ఉన్నటువంటి వాళ్ళే కాస్త ఫ్రీ డోల్స్ అంటాం కదా, భరణం అలాంటి వాళ్ళకి మాత్రమే భరణాదపి. భరణం ఉన్నటువంటిది అక్కడి నుంచి వచ్చిండేదే. మనం సాధారణంగా భరణం ఉన్నటువంటి వరడు వాడుతుంటాం. భరణం ఇప్పించాలా అని చెప్పేసి పూర్వకాలంలో కేసులు వేసేటువంటి వాళ్ళు. ఆమె ఎవరో పెళ్లి చేసుకున్నది, మొగుడు వదిలిపెట్టేశాడు, భరణం కావాలని చెప్పేసి కేసు వేసింది అని చెప్పేసి అలాంటివి పథకాలలో మనం వినేటువంటి వాళ్ళు. ఈ భరణం అన్నటువంటి వర్డ్ ఇప్పుడు మనం యూజ్ చేయడం లేదు తెలుగులో.
అంటే తెలుగులో ఉంది ఆ వర్డ్. ప్రజానాం వినయ ఆధానాత్ రక్షణాత్ భరణాదపి. అతను అలాంటి వాడు సపిత, అతనే పిత, అతనే తండ్రి, అతనే పితరస్తాసాం కేవలం జన్మహేతవ. రియల్ పితృలు ఉంటారు కదా, తండ్రి తల్లి, వాళ్ళు కేవలం జన్మహేతవ, జన్మనిచ్చినటువంటి వాళ్లే. కానీ ఇతను వినయము ఆధానాత్ రక్షణాత్ భరణాదపి, 4 చేసేటువంటి వాడే రాజు అని చెప్పేసి ఒకటి చెప్తారు. అలాగే ఇక్కడ మనసు రాజే ఎలా అయితే వినయాన్ని నేర్పిస్తాడో, నేర్పించాలో ప్రజలకు, అలాగే మనస్సుకు ఉన్నటువంటి దానికి కూడా మనం వినయాన్ని నేర్పించాలి. మనం చెప్పినట్టు అది వినేటట్టు ఉండాలి. అది చెప్పినట్టంతా మనం వెళ్ళకూడదు. అది ఎలా ఉండాలి? మనస్సు ఇంద్రియాలు వెళ్ళినట్టంతా అది వెళ్ళకూడదు. అది ఇంద్రియాలు కంట్రోల్ చేసేటట్టు అది ఉండాలి. అంటే ఇంద్రియము ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు కానీ, విన్నప్పుడు కానీ, లేకుంటే దాన్ని వాసన చూసినప్పుడు కానీ దాని వెంట వెళ్తాము అనేటువంటి స్వభావం దానికి పొగరుబోతు గుర్రాల్లాగా అది వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ఇంద్రియాలు. అలా వెళ్లే గుర్రాలను మనస్సు నిగ్రహించాలి. మనసు నిగ్రహించాలి అని అంటే ఏం చేయాలి? దీనికి మనసు దాని వెంట పరిగెడుతుంది అంటే ఏమిటంటే అర్థం అంటే, మనసు దాన్ని గురించి ఆలోచన చేస్తుంది. అలా చేసినప్పుడు సాధారణంగా దాని వెంట వెళ్ళేటువంటి సందర్భం ఏర్పడుతుంది అని చెప్పేటువంటి దృష్టాంతం. అందువల్లనే దీనికి ఏం చెప్తారంటే, ధ్యాయతో విషయాన్ పుంసః అనే ప్రతిదానికి కారణం ఏమిటంటే దాని గురించి ఆలోచన చేయడమే కారణము. మనకు ముందు శ్లోకంలో వచ్చింది, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే అని వచ్చింది కదా. అందువల్ల సంఘము ఎలా ఏర్పడుతుంది అంటే ధ్యానం వలన మాత్రమే ఏర్పడుతుంది. ఈ ధ్యానం ఎలా ఉండాలి మనకు? ఈ ధ్యానం అన్నది భగవంతుడి పైన దృష్టి ఉండాలి. కానీ ఇలా చేతనమైనటువంటి పురుషుడు జడమైనటువంటి జగత్తు వైపు చూడకుండా ఆ జగత్తుకు మూలాధారమైనటువంటి పరమేశ్వరుని వైపు చూడగలిగినప్పుడు మాత్రమే అది యోగము, అది యుక్తుడు అని అంటారు. అతను యుక్తుడు అనేటువంటి పదం మనకు ముందు శ్లోకాల్లో చాలా శ్లోకాల్లో వచ్చింది కదా. అతను యుక్తుడు. ఆ యుక్తుడుగా ఉన్నటువంటి వాడు ఎలా ఉండాలి? ఇంద్రియాణామి జరతాం యన్ మనోను విధీయతే. ఇంద్రియములు పరిగెత్తినట్టంతా అతను పరిగెత్తకూడదు. తదస్య హరతి ప్రజ్ఞ వాయుర్నావమివాంభసి. దీనికి కాస్త ఎలా అన్నటువంటిది ఇక్కడ శంకర భాష్యంలో ఒకసారి చూద్దాం దీన్ని కూడాను. ఇంద్రియాణం హి యస్మాత్ చరతాం. యస్మాత్ అంటే ఎలాగైతే ఇంద్రియాణం చరతాం స్వస్వ విషయేషు అంటే దాని విషయాల్లో అది ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ కన్ను చూడడము, తర్వాత చెవి వినడము, అలాంటి ఆ పని చేస్తున్నప్పుడు సర్వ విషయేషు ప్రవర్తమానానాం. అప్పుడు యత్ మనః, ఏ మనస్సు అయితే అనువిధీయతే దాని వెంటనే పరిగెత్తుతూ ఉంటుందో, అనుప్రవర్తతే, అప్పుడు తత్ ఇంద్రియ విషయ వికల్పనేన ప్రవృత్తం మనః. ఈ ఇంద్రియ విషయ వికల్పనేన అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఇంద్రియ విషయ వికల్పము. అప్పుడు ఇంద్రియ విషయ వికల్పం ఏర్పడుతుంది. విషయ వికల్పం ఏర్పడుతుంది అంటే ఏమిటి అంటే మనసు చెదిరిపోతుంది. మనసు చెదిరిపోయి దాని వెంట పడడము, ఇది ఇంద్రియ విషయ వికల్పం. దాని గురించి ఆలోచన చేయడముని ఇంద్రియ విషయ వికల్పనేన ప్రవృత్తం మనః. అస్య యతే హరతి ప్రజ్ఞాం. ఎవరి ప్రజ్ఞను హరిస్తుంది? అది యతి యొక్క మనస్సునే అది హరిస్తుంది. యతి అంటే సాధకుడు అని. ఇక్కడ చెప్పేటువంటి శ్లోకము వచ్చేసి, ఈ శ్లోకము యతులకు అంటే సాధకుల గురించి చెప్పేటువంటి శ్లోకం ఇది. అంతేగాని సాధకులు కానటువంటి వాళ్ళు, పామరులైనటువంటి వాళ్ళు, మామూలు జనాల గురించి చెప్పడం లేదు ఇక్కడ. ఇక్కడ చెప్పేటువంటిది అంతా ఎవరు చెప్తున్నారు? చెప్పేదంతాను యతికే చెప్తున్నారు. అంటే సాధకుడు అంటే సాధనా మార్గంలో ఉన్నటువంటి వాడికే చెప్తున్నారు. వాడు సాధనలో ఉంటాడు. సాధనలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తుంటాడు? కాస్త సాధన చేస్తుంటాడు. సాధన అయిపోయిన తర్వాత పక్కకు వచ్చిన తర్వాత మళ్ళీ లౌకిక విషయాల మీద చాలా ఎక్కువగా వెళ్ళిపోతుంటాడు. చాలా ఎక్కువగా వెళ్ళిపోయినప్పుడు ఏమైపోతుంది? అలా చాలా ఎక్కువగా వెళ్ళిపోకూడదు వీడు. చాలా ఎక్కువగా వెళ్ళిపోకుండా వీడు సాధనా మార్గంలో ఉన్నటువంటి వాడు సాధనా మార్గంలోనే ఉండాలి. కానీ సాధనా మార్గం నుంచి జారి ఈ మార్గంలోకి రాకూడదు. అంటే ఈ మార్గంలోకి రాకుండా ఉండడానికి అవుతుందా అంటే కుదరదు. ఎందుకంటే లౌకిక ప్రపంచంలో మనం బ్రతికేటువంటి సందర్భంలో లౌకిక ప్రపంచం మన చుట్టూ ఉండే ఉంటుంది. దాన్ని వదిలేదానికి లేదు. అయినప్పటికీ కూడా నా లౌకిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనకి ఏముండాలి అంటే ఆత్మానాత్మ వివేకము అన్నటువంటిది ఉండాలి. ఎప్పుడు కూడాను ఆత్మానాత్మ వివేకజాం ప్రజ్ఞ అన్నటువంటిది ఎప్పుడు ఉండాలి. అంటే ఏమిటంటే ఇది ఆత్మ, ఇది అనాత్మ. అంటే దిస్ ఈజ్ పర్మనెంట్, దిస్ ఈజ్ ఇంపర్మనెంట్, దిస్ ఈజ్ సత్, దిస్ ఈజ్ అసత్ అన్నటువంటి భావన ప్రతి ఒక్క విషయంలోనే మనకు ఉండాలి. మనకు చాలా దగ్గర మనవరాలు దగ్గరకు వచ్చి కలుసుకున్నప్పుడు ఆ ముద్దు చేసే దాంట్లో తప్పు లేదు. కానీ ముద్దు చేసినప్పట్లో మనము ఇది అనాత్మ అన్నటువంటి విషయం మనము ఎప్పుడు మన మనసులో ఉండాలి. ఎందుకంటే ఈ అటాచ్మెంట్ అన్నటువంటిది పర్మనెంట్ కాదు.
అటాచ్మెంట్ వదిలిపోయేటువంటిది అన్నటువంటి భావన, ఆత్మ అనాత్మ భావన అన్నటువంటిది ఎప్పుడు కూడాను ఆ ప్రజ్ఞ అంటే ఏమిటి? ప్రజ్ఞ అంటే ఏం చెప్తారంటే, ఆ ప్రజ్ఞ అనేటువంటి దానికి ఒక స్పష్టమైనటువంటి దృక్పథము, దృష్టి అంటాము. దృష్టి అది ఎలా ఉండాలంటే నవనవోన్మేష వేషణం ఏమో చెప్తారు అనమాట. ఎప్పటికప్పుడు ఆ థాట్ వస్తుంటుందట. ఎప్పటికంటే ఏ సందర్భంలో ఏది చూసినప్పటికి కూడాను ఏమి నవనవోన్మేష మనం ప్రజ్ఞ ఏదో చెప్తారు, దాన్ని గుర్తురాలేదు సడన్ గా నాకు. అంటే ఎప్పటికప్పుడు ఆ భావన మనకు వస్తూ ఉండాలి. ఆ భావన ఏ భావన వస్తూ ఉండాలి? ఈ ఆత్మానాత్మ వివేకం, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము అన్నటువంటి భావన ఎప్పుడు కూడా మనకు సంకల్పంలో జరుగుతూ ఉండాలి. మనం దాంతో చరిస్తున్నప్పటికి కూడాను, ఒక వస్తువుతో చరిస్తున్నప్పటికి కూడాను, ఇది పర్మనెంట్ కాదు, ఇది నిత్యము కాదు. ఏది పర్మనెంట్ అంటే ఆత్మ మాత్రమే నిత్యము, లేకుంటే నిజమైనటువంటి ఆత్మకు ఆనందము ఉన్నటువంటిది బయట నుంచి తెచ్చుకునేటువంటి అవసరం లేదు. లోపలే మనమే ఆనంద స్వరూపులము. ఈ ఆనంద స్వరూపానికి మళ్ళీ కొత్తగా ఆనందాన్ని తెచ్చేటువంటి వస్తువు బయట ఏదీ లేదు అన్నటువంటి విషయం మనకు ఎప్పటికప్పుడు స్ఫురిస్తూ ఉండేటువంటి ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ ఏమైపోతుందంటే ఆ ప్రజ్ఞనే హరించిపోతుంది. ఆ ప్రజ్ఞ హరించిపోతుంది ఎవరికి? యతేహి అంటే సాధకునికే అయిపోతుంది అలా. ఎప్పుడు ఎందుకు అయిపోతుంది? ఇంద్రియ విషయ వికల్పనేనా, ఇంద్రియముల గురించి, ఇంద్రియములు చూసినటువంటి వస్తువును గాని, విన్నటువంటి వస్తువును గాని, వాసన చూసినటువంటి వస్తువును గాని, వాటిని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచన, ఇంద్రియ విషయ వికల్పన వల్ల ఏమైపోతుంది? ఆ మనస్సు అలా ప్రవర్తించడం వల్ల ఏమైపోతుందంటే, దానివల్ల ఆత్మానాత్మ వివేకజాం ప్రజ్ఞాం అది అది హరతి, నాశనం అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు ఆత్మ అనాత్మ అనేటువంటి వివేకము ఎప్పటి నుంచి వస్తుంది అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనకి ఎప్పుడు ఈ ప్రజ్ఞ ఉన్నటువంటి వాడికి మాత్రమే వస్తుంది. ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఎప్పటికప్పుడు ఉత్పన్నమయ్యేటువంటిది. ఏ విషయం చూసినప్పుడు కూడా ఇది నిత్యమా అనిత్యమా, ఏదో ఒక వస్తువు కొనాలనిపిస్తుంది. కొనాలనుకున్నప్పుడు ఆ కొన్నటువంటిది పక్కింట్లో రిఫ్రిజిరేటర్ ఉంది, మన ఇంట్లో రిఫ్రిజిరేటర్ కావాలా అని అనుకుంటే, నీకు అవసరం ఉంటే కొనుక్కోవాలి అంతేగాని డ్రిఫ్టింగ్ గా ఉండకూడదు అంటాడు ఇక్కడ. డ్రిఫ్టింగ్ గా ఉంటే ఏమైపోతుంది? నీకు అవసరం లేనప్పుడు నువ్వు కొనేటువంటి అవసరం లేదు. ఊర్లో అందరికీ ఉంది, మన ఇంట్లో మాత్రం లేదు. మన ఇంట్లోనే తెచ్చిపెట్టుకుందాం, అవసరం లేదు. ఎందుకంటే అవసరం ఉంటే మాత్రమే తెచ్చుకోవాలి, లేకపోతే లేదనమాట. అది ఆత్మ వివేకజాం ప్రజ్ఞ. అవసరం ఉంటే తెచ్చుకోవచ్చు అంతే, అవసరం లేకపోతే తెచ్చుకునేటువంటి అవసరం లేదు. అలాగే బంధుత్వాలు, తర్వాత ఈ మనకున్నటువంటి సంబంధాలు, వీటన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు మనము ఆత్మానాత్మ వివేకజాం ప్రజ్ఞ అది ఎప్పటికప్పుడు ప్రస్ఫుటంగా ప్రకటించబడుతూ ఉండాలి మనసులో. అంతేగాని నేను అది చెప్పినట్టంతా మనం పరిగెడుతూ ఉండకూడదు. అప్పుడు పరిగెడుతుంటే ఏమైపోతుంటే తస్యాం హరతి ప్రజ్ఞ. ఎలాగైతే సాధకుడైనటువంటి విశ్వామిత్రుడు అలాంటి వాళ్ళు తపస్సు చేసేటువంటి సందర్భంలో ఏదో ఒక రూపాన్ని చూసినప్పుడు కానీ, ఒక మేనకను చూసినప్పుడు కానీ, లేకుంటే ఇంకేదో సందర్భంలో కానీ అతను ఆ ఆత్మానాత్మ వివేకం నుంచి చ్యుతి చెందిపోతాడు. చ్యుతి చెందిపోయినప్పుడు ఏమైపోతుంది? మళ్ళీ క్రింద నుంచి పైకెక్కాలి అతను. సో అందువల్ల ఆత్మానాత్మ వివేకజాం ప్రజ్ఞాం అన్నటువంటిది ఎప్పుడు కూడా ఆ చ్యుతి చెందకుండా చూసుకుంటూ ఉండాలి. అప్పుడు ఎలా ఉంటుంది? చ్యుతి చెందితే ఎలా ఉంటుంది? కథం అప్పుడు నాశయతి, ఎలా నాశనం అయిపోతుంది అంటే ప్రజ్ఞ నాశనం అయిపోతుంది. ఎలా నాశనం అయిపోతుంది? వాయు నావం ఇవ అంభసి ఉదకే జిగమిషతాం మార్గాత్ ఉద్ధృత్య ఉన్మార్గే యథా వాయు నావం ప్రవర్తయతి ఏవం ఆత్మ విషయాం ప్రజ్ఞాం హృత్వా మనో విషయాం కరోతి అని రాస్తారు. అంటే ఏమిటంటే జిగమిషతాం అంటే గంతుమిచ్చ అంటాం. గంతుమిచ్చ అంటే పోయేటువంటి ఇచ్చ. నావమివ అంబసి ఉదకే, నావం ఇవ అంబసి, ఉదకే అంటే నీటిలో, జిగమిషతాం అంటే పోవాలి అనుకునేటువంటి ఒక నౌకను, మార్గాత్ ఉద్ధృత్య దాని మార్గాన్ని, ఉద్ధృత్య అంటే దాన్ని పక్కకు జరిపేసి, దాన్ని వెళ్ళేటువంటి మార్గాన్ని ఉద్ధృత్య అదేం చేస్తుంది మళ్ళీ ఉన్మార్గే యథా వాయు. ఉన్మార్గే అంటే తప్పుడు మార్గంలో పెట్టేస్తుంటుంది. ఎలా తప్పుడు మార్గంలో పెట్టేస్తుంది అంటే ఎలా? ఒక విద్యార్థి ఉంటాడు అనుకోండి. విద్యార్థి ఉన్నటువంటి వాడు బ్రహ్మచారి, మన ట్రెడిషనల్ వ్యవహారం ప్రకారం చెప్పాలంటే బ్రహ్మచారి గురుకులంలో విద్యాభ్యాసం చేస్తుంటాడు. అలాంటి వాడు ముఖానికి సెంటు వేసుకునేసి మరి పాఠశాలకు వస్తాడు అనుకోండి. సెంటు వేసుకొని పాఠశాలకు వస్తాడంటే ఏమిటి అక్కడ అర్థము? అతను సాధకుడు అంటే ఏదో పురుషార్థాలు సాధించాలి అన్నటువంటి వాడు, మోక్షాన్ని సాధించాలి అనుకునేటువంటి ఇచ్చతో అక్కడికి వచ్చినటువంటి వాడు. అలాంటి వాడు అక్కడికి వచ్చినటువంటి వాడు అలా సెంటు వేసుకొని వచ్చి సీరియస్ కూర్చుంటే అప్పుడు ఏమైపోతుంది? వాడికి
వాడు భోగలాలసుడైపోయినాడు అని అర్థం. భోగలాలసుడు అయినటువంటి ఈ రోజు సెంటు వేసుకున్నాడు, రేపు తలదూకుంటాడు. మరి మన సంప్రదాయం ప్రకారం బ్రహ్మచారి అన్నటువంటి వాడు తలదూకోకూడదు, నూనె పెట్టుకోకూడదు, గడ్డం తీసుకోకూడదు, అలాగే ఉండాలి వాడు. అలాగే ఉండేసి వాడు చదువు అన్నటువంటి దాని మీదనే వాడు కాన్సన్ట్రేషన్ చేయాలి బ్రహ్మచారికి. అందువల్లనే మనము పెళ్లిళ్లలో అంతాను బ్రహ్మచారికి ముందు ఆ సంస్కారాలన్నీ చేసి అతన్ని మళ్ళీ సంసారానికి తీసుకొని వచ్చే దానికోసం ప్రయత్నం చేసి అప్పుడు ఆ తంతులన్నీ చేస్తాం అప్పుడు మన పెళ్లికి ముందు. అంతవరకు బ్రహ్మచారి అనేటువంటి వాడు అతనికి కేశఖండనం అన్నటువంటిది లేదు, అతను నూనె పెట్టుకోవడం లేదు, అది ఏం లేదనమాట. అలాంటి వాడు అలా వచ్చినాడు అనుకోండి, అప్పుడు ఏమైపోయినాడు వాడు, ఈ సాధకుడు అన్నటువంటి వాడిని ఉన్మార్గంలోకి వచ్చేసినాడు అని. అంటే పోవలసినటువంటి మార్గం కాకుండా చెడు మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఉన్మార్గే యథా వాయు నావం ప్రవర్తయతి. ఎలాగైతే ఈ మార్గాన్ని ఉద్ధృత్యము చేసి అంటే పక్కకు జరిపేసి ఉన్మార్గంలోకి ఎలా ఈ వాయువు ఉన్నటువంటిది చేస్తుందో, అలాగే ఏవం ఆత్మ విషయాం ప్రజ్ఞాం. ప్రజ్ఞ ఎలాంటి ప్రజ్ఞ ఇది? ఆత్మ విషయాం ప్రజ్ఞాం, ఆత్మానాత్మ వివేకం ఉన్నటువంటి ప్రజ్ఞాన్ని హృత్వా అంటే పక్కకు జరిపేసేసి మనో విషయాం కరోతి. మనో విషయములు అంటే మనస్సు యొక్క విషయములు, ఆ విషయంలో గురించి ఆలోచన చేసేటువంటి దానిగా చేసేస్తుంది. దానివల్ల పతనం అన్నటువంటిది తప్పకుండా సంభవిస్తుంది అని చెప్పేటువంటి శ్లోకము. దీనికి ఒక ప్రధానమైనటువంటి ఒక దృష్టాంతము అంటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. దీనికి ఏమిటంటే, నేను ఎందుకంటే ఈ బిజినెస్ స్టూడెంట్స్ పాఠం చెప్పేటప్పుడు ఫిలిప్ కోట్లర్ అనేటువంటి వాడిని ఎప్పుడు చెప్పేటువంటి వాళ్ళం మేము. ఫిలిప్ కోట్లర్ అనేటువంటి వాడు కన్జ్యూమరిజం అనేటువంటి దాన్ని ఆయన గురించి చెప్తారు అనమాట. ఆ కన్జ్యూమరిజం అనేది ఏమిటంటే దీన్ని చెప్పేదానికి ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమిటంటే మనము చిన్నప్పుడు కానీ మొన్నటి వరకు కూడాను ఎలా ఉండేటువంటి వాళ్ళం అంటే, ఇంటికి ఏదైనా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఫంక్షన్ జరుగుతుందో ఏదో సాధారణంగా ప్రతి నెలను ఏం చేసేటువంటి వాళ్ళు అంటే తల్లి గాని తండ్రి గాని, అరే పోయేసి బజార్కి వెళ్ళేసేసి నీ బొద్దు సరుకులు తీసుకురాపోరా అని చెప్పేటువంటి వాళ్ళు. ఏం సరుకులు తీసుకురావాలి చెప్పు అంటే, ఓ పేపర్ తీసుకో కూర్చో, పేపర్ తీసుకొని కూర్చుంటే పెన్ను తీసుకో, పేపర్ తీసుకో కూర్చుంటే గోధుమలు ఇన్ని, చింతపండు ఇంత, బెల్లం ఇంత, బియ్యం ఇంత, ఏదో అన్ని పట్టి రాసుకునేటువంటి వాళ్ళు. పట్టి రాసుకునేసి పట్టి జోబులో పెట్టుకునేసి ఒక సంచి తీసుకునేసి మనం ఒక బ్యాగ్ తీసుకునేసి అంగడికి వెళితే, ఆ అంగడిలో ఎలాంటి వాళ్ళు అంగడిలో వాడు కూర్చొని ఉంటాడు, వాడికి చిన్న అసిస్టెంట్ కూడా ఉంటాడు, వాడు కూడా ఉంటాడు. వెళ్ళేటప్పుడు కూర్చోండి స్వామి అని చెప్పేసి వాడు ఆ పట్టి తీసుకుంటాడు. పట్టి తీసుకునేసి వాడు చదివితే వాడు కట్టిస్తుంటాడు, మనం తీసుకుంటాము. అన్ని తీసుకునేసి మనం ఇంటికి తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు. అంటే ఏం తీసుకొని వచ్చేసేటువంటి వాళ్ళు, అప్పుడు మనం ఏం తెచ్చుకోవాలి అన్నటువంటి దాని మీద మనకు నియంత్రణ ఉంది. నియంత్రణ అంటే మన బుద్ధి అప్పుడే నిర్ణయించింది. బుద్ధి నిర్ణయించిన దాన్ని బట్టి ఇంద్రియాలు అక్కడికి వెళ్ళాయి. ఇంద్రియాలు మనసు కూడాను ఇంద్రియాలను తీసుకొని వెళ్ళింది. ఇంద్రియాలను తీసుకొని మనస్సు అక్కడికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మనం ముందుగానే సంకల్పించుకున్న దాని ప్రకారం బుద్ధి సంకల్పించింది, ఈ వస్తువులు కావాలి, ఈ వస్తువులు కావాలి, ఈ వస్తువులు కావాలని నిర్ణయించింది. నిర్ణయించిన వస్తువులను మనస్సు ఏం చేసింది, ఇంద్రియాలను తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి ఇంద్రియాలతో వాటిని మోగించుకొని తీసుకొని వచ్చింది. ఇది పద్ధతి. కానీ తర్వాత ఏమైంది, రాను మొన్న ఒక ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. మొన్న మా అమ్మాయి మనం వెళ్ళి షాపింగ్ వెళ్దాము అన్నది. ఏం తీసుకోవాలి షాపింగ్ లో, ఏం తీసుకోవాలి, ఎందుకు వెళ్ళాలి అంటే, ఏమో ఇప్పుడేం తెలుస్తుంది, అక్కడికి వెళితే తెలుస్తుంది అని. అంటే ఏమిటి ఇక్కడ, అక్కడికి వెళితే తెలుస్తుంది అంటే, ఇక్కడ మనం బుద్ధి నిర్ణయించడం లేదు. అక్కడికి వెళ్తాం మనం. ఇప్పుడు షాప్స్ అన్ని ఎలా ఉంటాయంటే, ఆ షాప్కి వెళ్ళినప్పుడు ఒక స్టార్ బజార్ కానీ ఒక ఇంకో బజార్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ అలా ఎలా ఉంటుందంటే, పరిస్థితి ఎలా ఉంటుందంటే, అక్కడ ముందు కాలంలో ఉన్నట్టుగా అక్కడ ఒక దయ్యంలాగా ఒక వ్యక్తి కూర్చొని ఉండడం అలా ఉండదన్నమాట. అదేదో పెద్దగా ఉంటుంది, పుష్ కార్ట్ ఒకటి ఉంటుంది, ఎంతైనా పెట్టుకోవచ్చు. ముందు కేవలం సంచిలో పెట్టుకోవాలంటే మనకు బరువు ఎక్కువైపోతుంది, మనము ఎంత కావాలో అంత మోసుకొని వచ్చేటువంటి వాళ్ళు. ఎక్కువైతే సర్లే మడి తీసుకుందాం అనేటువంటి పరిస్థితి. ఇప్పుడు అలా కాదనమాట. పుష్ కార్ట్ వేసుకుంటాము. పుష్ కార్ట్లకు వేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చాక్లెట్ తీసుకోవాలంటే ఒక చాక్లెట్ కొనుక్కోవాలి. మనం వెళితే అక్కడికి 100 టైపులు చాక్లెట్లు ఉంటాయి అక్కడ. అది కొంచెం ఇది కొంచెం వేసుకుంటాం అనమాట. అన్ని వేసుకునేసి వద్దుకున్న వస్తువులు కూడా కొన్ని వేసుకునేసి, తర్వాత ఏదో షర్ట్ ఉంటుంది, ఆ షర్టుకు 5 షర్టులు తీసుకుంటే 4 షర్ట్లు ఫ్రీ అని ఉంటుంది. సో 5 ఒక 4 9 షర్ట్లు దాంట్లోకి వేసుకునేసేసి ఇలా అన్ని నింపుకునేసేసి మనం ఇంటికి వస్తాం అనమాట. మనం ఇంటికి వచ్చేదానికి బరువు ఉన్నటువంటిది మనం ఫీల్ కాము. ఎందుకు ఫీల్ కాము? పుష్ కార్ట్ ఉంటుంది, అక్కడికి వస్తాము,
మరి క్యాష్ అన్నటువంటిది ఇస్తే మనకి ఏమైపోతుందంటే ఏదో దండిగా ఎక్కువ ఇస్తున్నామేమో అన్నటువంటి బాధ ఉంటుంది. క్యాష్ ఇవ్వము, ఏదో కార్డు ఇస్తాము. కార్డు ఇస్తే యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పెయిడ్ అన్నట్టుగా ఉంటుంది అది. ఆ మనస్సు భావన అలా వస్తుంది. కార్డు ఇచ్చేదానికి క్యాష్ ఇచ్చేదానికి ఆ డిఫరెన్స్ డెఫినెట్ గా ఉంటుంది. అదే కార్డు ఇస్తాము, తీసుకొని ఇంటికి తీసుకొని వస్తాం. అలాంటి వాళ్ళ ఇల్లు మనం ఏమైపోతుందండి, పనికి వచ్చినవి పనికి మాలిన వస్తువులు అన్ని కూడా తీసుకొని వచ్చి ఎక్కువ కావలసిన వాటికన్నా ఎక్కువ తీసుకొని వస్తున్నాం. అంటే ఇక్కడ ఏమి నిర్ణయిస్తుంది, ఇంద్రియాలు నిర్ణయిస్తున్నాయి, మనసు దాన్ని బట్టి వెళుతుంది. బుద్ధి అనేటువంటిది పని చేయడం లేదు. ఇక్కడ బుద్ధికి పని చేయడం లేదు, తీసుకొని వచ్చేస్తున్నాం అంతే. తీసుకొని వచ్చినటువంటి వాడు కారు తీసి మనం డోర్ తీస్తే కారు నిండా వస్తువులే కింద పడిపోతుంటాయి. అలాంటి వాళ్ళకి గ్యారేజ్ నిండా అవే వస్తువులు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇళ్లలో ఎలా ఉంటుందంటే ఇంటి నిండా వస్తువులు ఉంటాయి. ఇంటి నిండా వస్తువులు అంటే ఎన్ని వస్తువులు కావాలో అన్ని వస్తువులు ఉంటుంది. అందులో కావలసినవి ఉంటాయి, కాబట్టనివి ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఏమంటారంటే, దీన్ని ఇలాంటి సందర్భం అంటే ఇక్కడ ఏది ఏది నిర్ణయం చేస్తుంది అంటే ఇంద్రియాలు నిర్ణయం చేస్తున్నాయి, మనసు ఇంద్రియం వెంట పోతుంది, ఇంద్రియం వెంట బుద్ధి వెళ్ళిపోయి బుద్ధి నాశనం అయిపోతుంది. దానివల్ల కన్జ్యూమరిజం అంటాం దీన్ని. దాన్ని అందుకోసం కన్జ్యూమరిజం అంటే ఫిలిప్ కోట్లర్ ఏం చెప్పేటువంటి వాడంటే, ఇతను ఈయన మేనేజ్మెంట్ గురువు అంటారు ఇతన్ని. ఇతను మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ రాసినటువంటి వాళ్ళు నంబర్ 1 పర్సన్ ఇతను ఫిలిప్ కోట్లర్. అంటే ఫ్యూ గ్రేట్ థింకర్స్ ఆఫ్ మోడర్న్ వరల్డ్ అని మీద కొడితే 20th సెంచరీలో ఎవరు ఉంటే ఫిలిప్ కోట్లర్ వస్తాడు దీంట్లో. ఫిలిప్ కోట్లర్ కూడా ఒకటి అనమాట. అలాంటి వాడు అన్నాడు. ఇతను ఏం చెప్తా అంటే మార్కెటింగ్ గురించి చెప్పేటువంటి సందర్భంలో, ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ నో వాంట్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఎ పర్సన్, క్రియేట్ ఎ వాంట్ అండ్ సెల్ ఇట్ అంటాడు. అంటే మనసులో వానికి సంకల్పం లేనటువంటి వానికి కూడాను ఆ సంకల్పాన్ని కల్పించి ఆ వస్తువును నువ్వు క్రియేట్ చేసి ఆ వస్తువును అతనికి ఇవ్వు అంటాడు అతను. అంటే ఏమిటంటే ఇక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇవన్నీ అలా వచ్చినటువంటివే. కావలసినటువంటిది ఏం లేదన్నమాట. ఇక్కడ కావలసినటువంటి పదార్థం ఏమీ లేకపోయినప్పటికీ కూడాను ఆ కావాల్సింది లేనటువంటి సందర్భంలో నీకు కావాలి అన్నటువంటి ఒక వాంట్ను మనసులో క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసినటువంటి వాంట్ను ఫుల్ఫిల్ చేసేదానికోసం తీసుకునేటువంటి వస్తువులు ఇవన్నీ అలా తెచ్చేసారనమాట. తెచ్చేసేసి మనకు అమ్మేశారు దీన్ని. అందువల్ల ఈ కన్జ్యూమరిజం అన్నటువంటి దీన్ని ఈ పద్ధతిని అంతా కన్జ్యూమరిజం అంటారు. కన్జ్యూమరిజం అంటే ఏమిటంటే అనవసరంగా వస్తువులు తెచ్చుకోవడం. ఒక మార్కెట్లోకి ఒక కొత్త ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ తీసుకుంటాము. సంవత్సరానికంతా కొత్త అప్డేట్ వస్తుంది. ఐఫోన్ 15, ఐఫోన్ 16, 17, 18 అని వస్తూనే ఉంటుంది. ఎవరి ఇయర్ కొత్తది తీసుకునేసి పాతది ఏం చేస్తాడు, పాతది ఏం చేయాలో తెలియదు, కొత్తది కొంటూ ఉంటాడు అనమాట. కొత్తది కొనేటప్పుడు ఏమైపోతుంది, దీన్ని కన్జ్యూమరిజం అంటారు. వద్దుకున్న దాన్ని మనం కొంటుంటాం అనమాట. కొనేసి కొనేసి ఏమైపోతుందంటే చివరికి మనము ప్రజ్ఞ పోతుంటుంది. ఇంద్రియం డిసైడ్ చేస్తుంది, మనసు దాని వెంట పోతుంది, మనసు వెంట మనం వెళ్ళిపోతుంటాము. దీనివల్ల ఏమైపోతుందంటే మనము చివరికి ఏం చేస్తున్నామో మనకే తెలియదు. దీన్ని అందుకోసమే మనకు ఇతను అమెరికాలో ఒక అతను ఉన్నారు, ఇతను చిన్మయ మిషన్ హెడ్ అని పేరు ఏదో గుర్తురావడం లేదు. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఆయన ఎప్పుడు దీన్ని మామూలుగా అప్పుడప్పుడు చెప్తుంటారు. ఆయన ఏమంటే న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా వెళ్ళాలంటే ఒకే రోడ్డు ఉందంట. నేను చూడలేదు అమెరికా. న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా వెళ్ళాలంటే సుమారు కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళిపోతుందంట. అది ఒకడు కారు నిండా పెట్రోల్ వేయించుకునేసి 100 లీటర్లు 200 లీటర్ల పెట్రోల్ వేయించుకొని ఇక్కడ ఎక్కితే ఒక రెడ్ సిగ్నల్ కూడా లేకుండా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుందంట. అదేదో 80 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళిపోతుందంట. ఒకడు అలా వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రోడ్ ఏమో వెళ్ళిపోతూనే ఉంది, స్టాప్ లేదు. వాడే పక్క తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నీ ఎందుకు ఇక్కడికి వచ్చినావు, ఏం నీ గమ్యం ఉంటే ఏమో నాకు తెలియదు వచ్చినాను అన్నాడంట. అలా ఉంటుంది అంటాడు అతను. అదే ఈ శ్లోకానికి ఎగ్జాంపుల్ చెప్తాడు ఆయన. అంటే ఏమిటంటే మనం వెళ్ళిపోతుంటాం. జీవితంలో కూడా మనం ఎలా ఉంటామంటే చాలా బిజీగా ఉంటాం ఎప్పుడును. చాలా బిజీ అంటే ఎంత బిజీ అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు బిజీగా ఉంటాం. మరి బిజీగా ఉన్న తర్వాత ఏమిటి నీ యొక్క జీవితం యొక్క ధ్యేయం ఏమిటి అంటే ఏమో తెలియదు. జీవిత ధ్యేయం తెలియదు. డబ్బులు సంపాదిస్తుంటాము. మరి డబ్బులు సంపాదించేసేసి ఈ జనరేషన్ కాక వచ్చే జనరేషన్ అయ్యేది సంపాదించి పారేస్తుంటూ ఉంటాము. కానీ వెళ్ళిపోయేటప్పుడు ఏమి రాదు అన్నటువంటి విషయము తెలుసు. అయినప్పుడు కూడా సంపాదన మాత్రం జరుగుతూనే ఉంటుంది. మరి దీనికి కారణం ఏమిటి, ఎందుకు సంపాదిస్తున్నాము, ఏమిటి నీ జీవిత ధ్యేయం ఏమిటి అంటే అది తెలుసుకోకుండా ఉంటాము. అందువల్ల వివేకానందుడు ఈ 2వ చాప్టర్ అంతా అయిన తర్వాత ఆయన వివేకానంద స్వామి ఏం చెప్తా అంటే, ఈ వస్తువులు కొన్నదాని వల్ల సుఖం వస్తుంది అన్నటువంటిది ఉత్త తప్పు.
అంటే భోగాలు అనుభవించడం వల్ల అనుభవిస్తూ ఉంటే అది ఎంత అనుభవించినప్పటికీ కూడా ఇంకా అనుభవించాలి అని ఉంటుంది, కానీ దానికి ఒక హద్దు ఉండదు అన్నటువంటి విషయం చరిత్రలో మనిషి తెలుసుకోదే లేదు అని చెప్తాడు ఆయన. టోటల్ చరిత్ర అంతా, మానవ చరిత్ర అంతా మనం చూస్తే మానవ చరిత్రలో ఎప్పుడు కూడా తెలుసుకోలేకుండా పోతున్నాడు. మనిషి ఏదో బిజీగా ఉంటాడు, లైఫ్ లో బిజీగా ఉంటాడు. ఎలాగైతే న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా వరకు కూడా వెళ్తున్నాడో అలాగే మనం కూడా వెళ్ళిపోతూనే ఉంటాం కానీ ప్రొద్దున్న నుంచి రాత్రి వరకు. కానీ మన జీవిత గమ్యం ఏమిటి అనేటువంటి తెలియకుండా పోతుంటాము అని చెప్పేసి చెప్పేదానికోసం చెప్తారనమాట. ఈ వివేకానందుడు ఈ శ్లోకం గురించి చెప్పేటప్పుడు చెప్తాడు. ఈ ఫిలిప్ కోట్లర్ కన్జ్యూమరిజం డెఫినేషన్ చూడండి ఎలా ఉంటుందో. కన్జ్యూమరిజం ఇన్ నట్షెల్ is a system where the buying and use of goods and services are prioritized, often to the point of excess, and are seen as a primary measure of success and happiness. అంటే ఎన్ని వస్తువులు ఎన్ని ఇంట్లో ఉంటే అంత సుఖము అనుకుంటామంట. It is an economic and social phenomenon where people are encouraged to consume frequently, even when items are not strictly necessary. సో ఈ శ్లోకం ఏం చెప్తుందంటే ఈ కన్జ్యూమరిజం అనేటువంటి దాన్ని స్ట్రాంగ్ గా డినౌన్స్ చేస్తుంది. అంటే ఇండియన్ సిస్టమ్ ఆఫ్ ఫిలాసఫీకి తర్వాత వెస్ట్రన్ సిస్టమ్ ఆఫ్ ఫిలాసఫీకి డిఫరెన్స్ ఏమిటి అంటే ఈ ఇంద్రియాణామి చరతాం యన్ మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం అని మనం చెప్పుకుంటే, వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ నో వాంట్, క్రియేట్ ఏ వాంట్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఏ పర్సన్ అండ్ సెల్ ఇట్ అని చెప్పేటువంటిది వాళ్ళ ఫిలాసఫీ అనమాట. సో వెస్ట్రన్ మెటీరియలిజం కు ఇండియన్ స్పిరిచువలిజం కు డిఫరెన్స్ ఏమిటి అంటే ఇది అని చెప్పుకోవచ్చు. దీన్ని సాధారణంగా చెప్పుకుంటే అలా చెప్పుకోవచ్చు. ఎందుకో ఈ ఫిలిప్ కోట్లర్ చూస్తుంటే అనిపించింది, అందువల్ల దీంట్లో రాసుకొచ్చానండి దీన్ని. ఫిలిప్ కోట్లర్ ఇలా డెఫినేషన్స్ చాలా ఉన్నాయి, ఫిలిప్ కోట్లర్ డెఫినేషన్స్ చాలా ఉన్నాయి. ఆయన ఇప్పుడు కూడా ఇలాగే మెటీరియలిజాన్ని చాలా ప్రమోట్ చేస్తారు. ఆయన మెటీరియలిజం అంటే లేని దాన్ని కూడా కొనడం అనమాట, కొని పెట్టుకోవడం అనమాట. పెట్టుకొనేసి వాడికి ఇష్టం లేకపోయినా కూడా కొనేటువంటి పరిస్థితి కల్పించడం అనమాట. అలా చేయడం అనమాట. ఇక్కడ వీడే మన వాళ్ళు ఏం చెప్తారు, మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఇంద్రియాలు చెప్పినట్టుగా నువ్వు వినద్దు, నీకేం కావాలో చెప్పు. డ్రిఫ్టింగ్ లైఫ్ అనేటువంటిది అవసరం లేదు. డ్రిఫ్టింగ్ లైఫ్ లేకుండా ఒక ప్యూర్ లైఫ్ ను లీడ్ చెయ్యి అని చెప్పేటువంటిది ఇది మనం చెప్పేటువంటి ఫిలాసఫీ. ఇది ఇంద్రియాణమిచరి, మనస్సు చెప్పినట్టుగా నువ్వు వినద్దు, మనసుని నీ కంట్రోల్లో పెట్టుకో. మనసు ఇంద్రియాలు చెప్పినట్టుగా వినకూడదు. అలా చెప్తుంటే వాయుర్నావమివాంబసి, ఈ కన్జ్యూమరిజం లో ఉన్నటువంటి వాడి లైఫ్ ఇలాగే ఉంటుంది. వాయుర్నావమివాంబసి, వాయువు ఎలాగైతే సముద్రంలో ఉన్నటువంటి నావను ఎలా కొట్టేస్తుంటుందో అలాగే వీడి జీవితం కూడా అలాగే కొట్టేస్తుంటుంది. వీడు అలాగే ఉంటాడు. అందువల్ల మనం చాలా మందిని చూస్తుంటాం కదా, మనమే చాలా మంది ఉన్నాం అలాంటి వాళ్ళు ఉంటాము. అలాంటి వాళ్ళంతాను తెలుసుకోవాల్సినటువంటి శ్లోకం, గొప్ప శ్లోకం ఇది. ఇంకొక నిమిషం ఉంది, ఎవరైనా ఏమైనా చెప్పేటట్టుంటే చెప్పచ్చు, లేకుంటే మనం నెక్స్ట్ శ్లోకం 28వ శ్లోకం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఏమన్నా ఉందా ఎవరైనా? మంచి శ్లోకం అండి, నిజంగా ఇది చాలా మంచి శ్లోకం. ఇది బాగుంది, ఇది చాలా బాగుంటుంది చదవడానికి. చాలా మంది కామెంటరీ మనం చదివితే ఇంకా బాగుంటుంది దీనికి. ఏం మేడం ఉషశ్రీ మేడం? సార్ నాకు అది ఓం ఐం హ్రీం శ్రీం ఒక్కసారి చూసి చెప్పండి సార్. ఏది మేడం? ఓం ఐం హ్రీం శ్రీం అది నేను ఎవరిని అడిగాను మేడం, నాకు ఎవరు కరెక్ట్ గా ఇది ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు దానికి.